హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి ట్రిగ్నామెట్రీ బేసిక్స్ వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 1 అలాగే ఎక్సర్సైజ్ 11.1 గురించి చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇఫ్ tan A = 3/4 అని ఇచ్చినారు. ఫస్ట్ మీరు ఇలా ఇచ్చినప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నారనుకోండి, ఈజీగా క్వశ్చన్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఏబిసి ఇట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి దగ్గర ఉందనుకుందాం. ఇక్కడ ఏని బేస్ చేసుకొని, యాంగిల్ ఏ బేస్ చేసుకొని tan A మనకి ఇచ్చినారు. tan A = 3/4. tan వాల్యూ ఏమవుతుందండి? tan A = ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 3 యూనిట్స్ అని ఇచ్చినారు, అడ్జసెంట్ 4 యూనిట్స్ అని ఇచ్చినారు. బై పైథాగరస్ థీరం, బై యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం మనకి ఫార్ములా తెలుసు. హైపోటెన్స్ స్క్వేర్ బై హైపోటెన్స్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దేర్ఫోర్ దీని నుంచి చేద్దాం. AC² AB ఎంత 4 స్క్వేర్ ప్లస్ BC ఎంత 3 స్క్వేర్. దేర్ఫోర్ 4 స్క్వేర్ వాల్యూ 16, 3 స్క్వేర్ వాల్యూ 9. AC = మనకి √16 + 9 వచ్చేసి 25. దెన్ AC = మనకి ఏమవుతుంది? 5 యూనిట్స్. ఓకేనా? 5 యూనిట్స్. దేర్ఫోర్ ఇప్పుడు మనకి అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఆఫ్ యాంగిల్ ఏ అన్నారు. ఏకి రిలేటెడ్గా tan A ఇచ్చినారు. దీని నుంచి sin A ఏమవుతుంది? sin A = ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత? ఆపోజిట్ వచ్చేసి 3 హైపోటెన్స్ వచ్చేసి 5. అలాగే cos A = అడ్జసెంట్ బై హైపోటెన్స్. అడ్జసెంట్ మనకి ఏమవుతుంది? యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 4 బై హైపోటెన్స్ వచ్చేసి 5. అలాగే మనకి కాట్ ఏ మనకి ఏమవుతుంది? ట్యాన్కి రెసిప్రోకల్, అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్, అంటే దీనికి రివర్స్ అనమాట, అంటే 4/3. రిమైనింగ్ అన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. సైన్కి కొసికెంట్ వచ్చేసి రివర్స్, కాస్కి సీకెంట్ వచ్చేసి రివర్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూస్తే మనకి ఇన్ ట్రయాంగిల్ ABC PQR. సరే, మనం ఫస్ట్ ఏం చేయాలి? ట్రయాంగిల్ అనేవి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ABC అలాగే PQR అనే 2 ట్రయాంగిల్స్లో PQR అనే 2 ట్రయాంగిల్స్లో యాంగిల్ ఏ, యాంగిల్ P అక్యూట్ యాంగిల్స్ అన్నారు. ఓకేనా? అంటే చిన్న యాంగిల్స్ అని, 90 కంటే తక్కువగా ఉంటాయి అని అర్థం. ఓకేనా? అలాగే sin A = sin P. sin A = sin P అని ఇచ్చినారు. దీని ప్రకారంగా sin A = sin P మనం ఏం రాసుకోవచ్చు? అలాగే ఇక్కడ మనకి ప్రూవ్ దట్ యాంగిల్ A = యాంగిల్ P అని ప్రూవ్ చేయమంటున్నారు. ఇలా ప్రూవ్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. sin A = sin P. sin A మనం ఏం రాసుకోవచ్చు? sin A దీని నుంచి ఆపోజిట్ సైడ్ బై, అంటే BC బై హైపోటెన్స్ AC = sin P. దీని నుంచి ఏం రాసుకోవచ్చు? QR బై PR అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఇది K అనుకుందాం. ఓకేనా? ఇది K అనుకుందాం. అలాగే మనకి దీని నుండి AB మనకి PQ కనుక్కుంటే మనం యాంగిల్ A = యాంగిల్ P అని ప్రూవ్ చేయొచ్చు. దెన్ AB బై PQ = AB వచ్చేసి మనకి ఏమవుతుంది? √AC² మైనస్ BC². అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం అప్లై చేసినాం. అలాగే PQ కూడా మనం ఏం రాసుకోవచ్చు? PR² మైనస్ QR². ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి, మనకి BC బై AC = K అని తీసుకున్నాం అనుకో. BC ఏం రాసుకోవచ్చు? K PC అని రాసుకోవచ్చా? దేర్ఫోర్ √AC² మైనస్ K² A² అని రాయొచ్చా? బై ఇక్కడ కూడా మనకి QR బై PR = K అన్నప్పుడు PR = ఏం రాసుకోవచ్చు? KQR అని రాసుకోవచ్చు, KPR అని రాసుకోవచ్చు QR బదులు. దేర్ఫోర్ PR² మైనస్ K²
పిఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో దీని నుంచి మనం ఓవరాల్గా ఇందులో మనము ఏసీ స్క్వేర్ని కామన్ తీసామనుకోండి. ఏసీ స్క్వేర్ని కామన్ తీసేస్తే సో ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, 1 - k స్క్వేర్ బై ఇక్కడ కూడా మనం పిఆర్ స్క్వేర్ని కామన్ తీసామనుకోండి, 1 - k స్క్వేర్ అనేది మిగులుతుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. సో ఓవరాల్గా మనకి ఏసీ బై పిఆర్ అనేది మిగులుతుంది. సో ఓకేనా, దీని నుంచి సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే ఏసీ బై పిఆర్ అనేది మనకి మిగులుతుంది. సో దేర్ ఫోర్ ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ నుంచి సో ఫస్ట్ కండిషన్లో బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్ బై పిఆర్ అని ఇచ్చినారు. అండ్ మనకి ఈ కండిషన్ నుంచి ఏమొచ్చింది, ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్. సో ఓవరాల్గా దీన్ని బట్టి మీకు అర్థమవుతుందంటే సో మనకి ఏబీ ఎంత ఉంటుందో ఏసీ కూడా మనకు అదే యూనిట్సే ఉంటాయి, సేమ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. సో దేర్ ఫోర్ మనం ఈ రెండు కండిషన్ నుంచి ఏం రాయొచ్చు అంటే సో ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో నెక్స్ట్ ఏబీ ఏసీ అయిపోయిన తర్వాత బీసీ బై క్యూఆర్ అని రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ సో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే ఏబీసీ ఈ సిమిలర్ టు పీక్యూఆర్ అని కూడా రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ ఇలా ఉన్నప్పుడు యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ పి కూడా అంతే ఉంటుంది, యాంగిల్ సి ఎంత ఉంటుందో యాంగిల్ ఆర్ కూడా అంతే ఉంటుంది. సో దేర్ ఫోర్ దీని నుండి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 3 చూడండి ఏమి ఇచ్చారు. సో ఫస్ట్ పైథాగరస్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ మనకి పీక్యూఆర్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆర్ దగ్గర రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అన్నారు. సో పీక్యూఆర్ సో పీక్యూఆర్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆర్ దగ్గర రైట్ యాంగిల్, పీక్యూ వచ్చేసి మనకి 29 యూనిట్స్, క్యూఆర్ వచ్చేసి 21 యూనిట్స్. అయితే పిఆర్ కనుక్కోవాలి. సో 29 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్ చేస్తే మనకు వచ్చేదే పిఆర్ వాల్యూ. ఓకేనా. సో 29 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 841 మైనస్ 21 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 441. సో దట్ ఈక్వల్స్ టు సో 841లో నుంచి 441 తీసేస్తే 400. 400 దేనికి స్క్వేర్ అంటే 20కి స్క్వేర్. సో పిఆర్ అనేది మనకి 20 యూనిట్స్ వచ్చాయి. సో దీని నుంచి ఫస్ట్ వచ్చేసి మనకి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా, మనం దీన్ని చూస్తేనే చెప్పొచ్చు ఆన్సర్ 1 అని. సరే ఏది ఏమైనా మనం చేయాలి. కాస్ అంటే మనకి వాల్యూ ఏంది, సో కాస్ అంటే మనకి సో ఏ రేషియో అంటే సో కాస్ సో ఇక్కడ ఓవరాల్గా పీక్యూఆర్ ఈక్వల్స్ టు టీటా అంటే క్యూ దగ్గర టీటా, దీన్ని బేస్ చేసుకొని రాయమంటున్నారు. సో ఓకేనా. సో టీటా అంటే అడ్జసెంట్ అంటే 21 స్క్వేర్ బై 29 స్క్వేర్. సో హైపోటెన్స్ 29 కదా, ప్లస్ సైన్ టీటా అంటే మనకి ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ అంటే 20 స్క్వేర్ బై సో 29 స్క్వేర్. సో దేర్ ఫోర్ 29 స్క్వేర్ కామన్ కాబట్టి 441 ప్లస్ 400 బై సో 800 సో 29 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 841 కదా. సో దేర్ ఫోర్ ఇక్కడ 841 బై 841 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్. సో దీనికి ఇప్పుడు మనం మైనస్ చేయాలి. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా చేస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ వాల్యూస్ రాసుకున్నాం కదా, 21/29 హోల్ స్క్వేర్ మైనస్ 20/29 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి 441 మైనస్ 400/841. సో దేర్ ఫోర్ 41/841 అనేది మనకి ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ 1.1 చూడండి. ఎక్సర్సైజ్ 11.1 క్వశ్చన్ చూడండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నారు. సో ఇక్కడ మెన్షన్ చేయలేదు యాంగిల్ ఎక్కడ ఉంటుంది అని. సో యాంగిల్ ఇలా మెన్షన్ చేయనప్పుడు బీ దగ్గర తీసుకోండి. ఓకేనా. సో మిడిల్ వన్ తీసుకోండి, బీ దగ్గర యాంగిల్. సో ఇక్కడ ఏబీసీలో మనకి 8 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 17 సెంటీమీటర్స్. సో ఏబీ వచ్చేసి మనకి ఎంత 8 సెంటీమీటర్స్ అన్నారు, బీసీ వచ్చేసి 15 సెంటీమీటర్స్ అన్నారు. సో అలాగే ఏసీ వచ్చేసి 17 సెంటీమీటర్స్ అయినప్పుడు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ ఏ. సో ఇక్కడ సైన్ ఏ దగ్గర సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో ఆపోజిట్ సైడ్ ఏముంది ఇక్కడ 15 బై సో హైపోటెన్స్ వాల్యూ 17. సో 15/17 వచ్చేసి వాల్యూ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కాసే అని ఇచ్చినారు. సో కాసే వచ్చేసి మనకి ఫార్ములా ఏంటి,
అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. సో నెక్స్ట్ కాస్ ఏ వచ్చేసి అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ ఏమవుతుంది 8/17. ఓకేనా. నెక్స్ట్ ట్యాన్ అంటే మనకి ఫార్ములా ఏంది సైన్ ఏ బై కాస్ ఏ. సో దట్ ఈక్వల్స్ టు 15/17 డివైడెడ్ బై 18/17 దట్ ఈక్వల్స్ టు 15/8 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలాగే P దగ్గర మనకి యాంగిల్ వచ్చేసి 90 degrees అని అంటున్నారు. సో PQR సరిపోయిందా. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా tan Q మైనస్ tan R. సో ఇక్కడ PQ వచ్చేసి మనకి 7 centimeters అంటున్నారు. అలాగే QR వచ్చేసి 25 centimeters అంటున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా PR కనుక్కోవాలి. అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం PR square is equals to QR square. So QR square minus PQ square. So QR square ఎంత ఉంది 25 square minus 7 square. 25 square వాల్యూ 625. 625 minus 749. సో ఇక్కడ ఓవరాల్గా మనకి PR కనుక్కోవాలంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ సో 15లో నుంచి 9 తీసేస్తే మనకి 6. 11లో నుంచి 4 తీసేస్తే మనకి 7. సో 576 వాల్యూ వచ్చేసి 24. సో ఇక్కడ మనకి PR వచ్చేసి 24 centimeters అనేది వచ్చింది. సో అయితే మనం కనుక్కోవాల్సింది tan Q మైనస్ tan R. సో అంటే tan Q అంటే ఏంటి. సో యాంగిల్ Qని బేస్ చేసుకొని చేసుకుంటే మనకి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది 24 అడ్జసెంట్ సైడ్ 7 మైనస్ Rని బేస్ చేసుకుంటే మనకేమవుతుంది Rని బేస్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ 7 అడ్జసెంట్ సైడ్ 24. సో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 24 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 576 మైనస్ 49/24 into 9. సో 24 into 7. 7 4s 28, 7 2s 14, 14 1 2 16. సో 168. సో ఇక్కడ ఓవరాల్గా 576లో నుంచి 49 తీసేయాలి. 16లో నుంచి 9 పోతే సో ఇక్కడ మనకి 7. సో ఇక్కడ అలాగే మనకి ఇక్కడ ఎంత ఉంటుంది 6 ఉంటుంది. 6లో నుంచి 4 పోతే 2. సో 527/168 వచ్చేసి మనకి ఈ రెండిటి వాల్యూస్ అవుతాయి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి మనకి ఎలా ఇచ్చారు. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ B దగ్గర అన్నారు ABCలో. ఓకేనా. ABC అలాగే ఇన్ విచ్ A ఈజ్ ఈక్వల్స్ టు 24 units, B వచ్చేసి 25 units అండ్ యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్స్ టు టీటా. అంటే ఇక్కడ టీటా అని ఇచ్చినారు. అలాగే A అంటే Aకి ఆపోజిట్ సైడే స్మాల్ a అవుతుంది. అలాగే Bకి ఇది B అవుతుంది, ఇది C అవుతుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 units. ఇది వచ్చేసి మనకి 24 units అయినప్పుడు ఇందాకే చేసినాం కదా ప్రీవియస్ క్వశ్చన్లో ఇది 7 units అవుతుంది బై పైథాగరస్ థీరం అప్లై చేస్తే. అయితే ఏం కనుక్కోమన్నారు కాస్ టీటా tan టీటా కనుక్కోమన్నారు. కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్ అవుతుంది. సో అడ్జసెంట్ వాల్యూ ఏముంది 7 బై హైపోటెన్స్ వాల్యూ 25. అలాగే tan టీటా కనుక్కోమన్నారు. tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దట్ ఈక్వల్స్ టు టీటాకి ఆపోజిట్లో ఏముంది 24/7 వచ్చేసి మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి మనకి. సో ఇది కూడా మనకి ఈజీ క్వశ్చనే. సో ఎప్పుడైనా కానీ ఇక్కడ ఏ ఇచ్చినారు కదా. సో ABC B దగ్గర 90 degrees ఉందనుకుందాం. సో ఆపోజిట్ వాల్యూ వచ్చేసి సో అడ్జసెంట్ సైడ్ బై సో ఆపోజిట్ హైపోటెన్స్. సో కాస్ అంటే మనకి ఏంటి ఫార్ములా సో అడ్జసెంట్ బై హైపోటెన్స్. సో దట్ ఈక్వల్స్ టు 12/13 అని ఇచ్చినారు. సో దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సో 13 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 169. 169లోంచి 144 తీసేయాలి. తీసేస్తే మనకి 5 2. సో √25 వాల్యూ వచ్చేసి 5. ఓకేనా. సో ఇది 5 units వచ్చింది. సో దేర్ ఫోర్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో ఆపోజిట్ సైడ్ బై సో అయినా మనం ఓవరాల్గా వచ్చేసి సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి 5 units.
బై సో ఆపోజిట్ ఏకి ఆపోజిట్ 5 కదా ఉండేది, హైపోటెన్స్ 13. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది tan A. tan A ఈజ్ ఈక్వల్స్ టు sin A బై cos A, అంటే 5/13/12/13 దట్ ఈక్వల్స్ టు 5/12 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఇది కూడా ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఎలా ఇచ్చారో చూడండి. tan A ఈజ్ ఈక్వల్స్ టు దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ దట్ ఈక్వల్స్ టు ఈ 3 టు సైడ్కి వస్తే రెసిప్రోకల్ అవుతుంది 4/3. సో ఇక్కడ నుంచి సో tan A ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆపోజిట్ 4 అడ్జసెంట్ 3. సో ఆటోమేటిక్గా 3, 4, 5 అనేది ట్రిగ్నామెట్రిక్ సో ట్రిప్లెట్ అన్నమాట. సో దేర్ఫోర్ పైథాగరస్ రూల్ అప్లై చేసినా కూడా మీకు ఈ ఆన్సర్ వస్తుంది. సో దేర్ఫోర్ వాళ్ళు కనుక్కోమన్న వాల్యూ sin A. sin A ఈజ్ ఈక్వల్స్ టు ఏకి ఆపోజిట్ సైడ్ 4, హైపోటెన్స్ వాల్యూ ఎంత 5. సో అలాగే cos A వచ్చేసి అడ్జసెంట్, ఏకి అడ్జసెంట్ 3, హైపోటెన్స్ వచ్చేసి 5. సో 3/5. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేశాం కదా. సో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇది కూడా అలానే చేయాలి. సో ఇక్కడ ABC ఒక ట్రయాంగిల్, అలాగే XYZ అనేది కూడా ఒక ట్రయాంగిల్ అని చెప్పినారు. ఇక్కడ మనకి ఇచ్చినారు AX అనేవి అక్యూట్ యాంగిల్స్, అయితే ఇవి రెండు సేమ్ మనకి ఈక్వల్ యాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి అని చెప్పినారు. అలాగే cos A ఈజ్ ఈక్వల్స్ టు cos X. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, cos A నుంచి సో cos A అంటే అడ్జసెంట్ అంటే AB బై హైపోటెన్స్ AC ఈజ్ ఈక్వల్స్ టు cos X. దీని నుంచి ఏం రాసుకోవచ్చు, సో X దగ్గర తీసుకుంటే మనకి XY బై XZ. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఇవి తెలియదు, BC తెలీదు, సో XZ తెలియదు. సో దీని నుంచి మనం తీసుకుందాం. సో BC బై YZ ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని K అని అనుకుందాము. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ AC² మైనస్ సో AC² మైనస్ AB² అని రాసుకోవచ్చా బై. సో అలాగే మనకి ఇక్కడ YZ అంటే XZ² మైనస్ XY². సో దీని నుంచి AC² మైనస్ AB². సో ఇక్కడ చూడండి AB వాల్యూ ఏం రాసుకోవచ్చు, K² AC² అని రాసుకోవచ్చా. సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్, సో దీన్ని ఓవరాల్గా మనము సో ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో సాల్వ్ చేసినట్టు AC/XZ అనేది వస్తుంది. సో దీని నుంచి అండ్ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, BC/YZ ఈజ్ ఈక్వల్స్ టు AC/XZ ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి ఇంకా రిమైనింగ్ AB/XY అనేది రాసుకోవచ్చా. సో దేర్ఫోర్ దీని ప్రకారంగా ఇవి రెండు వచ్చేసి మనకి సిమిలర్ ప్రాపర్టీ ఉన్నప్పుడు యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ X అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. మనకి ఏమి ఇచ్చారో cot θ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ ట్రయాంగిల్ వేసుకోండి. సో టీటా వచ్చేసి మనకి ఇక్కడ ఉందనుకుంటే టీటాకి అడ్జసెంట్ వాల్యూ సో 7, సో ఆపోజిట్ వాల్యూ వచ్చేసి 8 అవుతుంది. సో మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ కనుక్కోవాలంటే సో (స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 7² ప్లస్ 8². 7² వాల్యూ వచ్చేసి 49, 8² వాల్యూ వచ్చేసి 64. సో 93, సో 113. సో ఈజ్ ఈక్వల్స్ టు సో √113 అవుతుంది. సో √113. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ 113 వచ్చింది. సో దీని ప్రకారంగా ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం అనుకో, A+B ఇంటూ A మైనస్ B. సో A² మైనస్ B². ఓకేనా. సో ఇలా రాసుకోవచ్చు కదా, 1 మైనస్ cos² θ. సో 1 మైనస్ sin θ అంటే మనకి ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై సో 113. సో 113 రూట్ ఉంది ఇక్కడ. ఓకేనా, రూట్ మర్చిపోకూడదు. సో (² బై సో ఇక్కడ 1 మైనస్ అడ్జసెంట్ cos θ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్స్. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి స్క్వేర్ పోతే సో 1 మైనస్ 8² వాల్యూ 64, 64/113 బై సో ఇక్కడ 1 మైనస్ 7/113. సో 7² వాల్యూ వచ్చేసి 49. సో దట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే 113 మైనస్ 64
113 మైనస్ 49. సో ఇక్కడ మనకి 13లో నుంచి 4 పోతే 9, 10లో నుంచి 6 పోతే 4. సో సో ఇక్కడ మనకి 13లో నుంచి 9 పోతే 4. సో ఇక్కడ 10లో నుంచి 4 పోతే 6. సో 49/64 వచ్చేసి ఫస్ట్ వన్కి ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చినారు, 1 + sin θ cos θ. సో sin θ, సో 1 + sin θ వాల్యూ వచ్చేసి మనకి, సో ఇక్కడ చూస్తే ఓవరాల్గా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ అంటే √113 cos θ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది 7/√113. సో √113 + 8 సో ఇక్కడ మనకి √113/7/√113. సో ఇక్కడ డినామినేటర్ ఈ డినామినేటర్ క్యాన్సల్. ఇక్కడ ఓవరాల్గా మనకి ఏముంటుంది ఒకసారి చూస్తే, సో √113 + 8/1 ఇంటూ రెసిప్రోకల్ 1/7. సో దట్ ఈక్వల్స్ టు √113 + 8/7. సో 7/1 ఉండేది 1/7 అవుతుంది. సో మనకి ఓవరాల్గా ఇదన్నమాట ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది. సో 8th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో మనకి. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసి బి దగ్గర రైట్ యాంగిల్ ఏబిసి. సో ఇక్కడ ట్యాన్ ప్రకారంగా tan A = √3 అని ఇచ్చినారనుకో, ట్యాన్లలో మనకి √3 ఎక్కడ వస్తుంది, 60 దగ్గర వస్తుంది. ఓకేనా. సో అప్పుడు మనం ఇక్కడ 60 degrees తీసుకున్నాం అనుకోండి, ఏ దగ్గర 60 అయినప్పుడు ఇక్కడ సి దగ్గర 30 అవుతుంది, అలాగే బి దగ్గర 90 degrees. సో దాని ప్రకారంగా ఫస్ట్ sin A cos C + cos A ఇంటూ sin C. సో ఇక్కడ ఓవరాల్గా 60 కదా, ఏ వాల్యూ 60. సో A = 60, C = 30. సో మనకి ఈ రెండిటితోనే అవసరం. సో A = 60. సో sin 60 ఇంటూ cos 30 ప్లస్ cos 60 ఇంటూ sin 30. C అంటే 30నే కదా, సో అలా రాసుకున్నాం. sin 60 వాల్యూ √3/2, sin 30 వాల్యూ కూడా √3/2 ప్లస్ cos 60 వాల్యూ వచ్చేసి మనకి 1/2 అవుతుంది, sin 30 వాల్యూ కూడా 1/2. సో దట్ ఈక్వల్స్ టు √3 × √3 అంటే 3/4 ప్లస్ 1/4 దట్ ఈక్వల్స్ టు 4/4 అంటే ఆన్సర్ 1. ఓకేనా. సో ఇక్కడ చూడండి cos A అంటే cos 60 ఇంటూ cos 30 మైనస్ sin 60 ఇంటూ sin 30. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. సబ్స్టిట్యూట్ చేస్తే cos 60 వాల్యూ వచ్చేసి మనకి 1/2, cos 30 వాల్యూ వచ్చేసి √3/2 మైనస్ sin 60 వాల్యూ వచ్చేసి √3/2, cos 30 వాల్యూ వచ్చేసి 1/2. ఇక్కడ ఓవరాల్గా చూడండి √3/4 మైనస్ √3/4. సో దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసి 0. ఓకేనా. ఇక్కడికి ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.